హలో నమస్తే. మావోయిస్టుల అణిచివేతకు, మావోయిస్టుల ఏరివేతకు, మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక గడువు పెట్టుకుంది. 2026 ఏప్రిల్ నాటికి దేశంలో మావోయిస్టులు ఉండరు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెప్తూ వస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఆపరేషన్ ఖగార్ పేరుతో యుద్ధం జరుగుతోంది గత కొద్ది నెలలుగా. ఈ పర్టికులర్ ఇయర్లోనే, ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 500 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్లో. మరికొన్ని వందల మంది మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. అనేక మంది కీలకమైన మావోయిస్టు నేతలు కూడా లొంగిపోతున్నారు. మరికొంతమంది కీలకమైన నాయకులు ఎన్కౌంటర్లో మరణించారు కూడా. అయితే ఈ సందర్భంగా ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని తీసుకొచ్చి, సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులను అణచివేసే ప్రయత్నం, మావోయిస్టులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మావోయిస్టుల్లో కూడా ఓ చర్చ మొదలైంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రభుత్వంతో చర్చిద్దామని చర్చ మొదలైంది. అయితే దీంట్లో మావోయిస్టులో ఏకాభిప్రాయం లేని కారణంగా విభేదాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం లేని కారణంగా ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇటీవల కేంద్ర కమిటీ నేత, కీలకమైన నేత సోను లొంగిపోవడానికంటే ముందు, కొద్ది రోజుల ముందు ఆయన మాట్లాడిన మాటలు మావోయిస్టుల ఆయుధాలు వదిలేయాలి అని. ఆయన ఆయుధాలు వదిలేయాలి అని ప్రకటన చేసినట్టుగా బయటకు వచ్చింది. ఆ ప్రకటనని తప్పుపడుతూ అప్పట్లో మావోయిస్టుల పేరుతో మరొక లేఖ కూడా బయటకు వచ్చింది. ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకు సోను మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడం చూసాం. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక మంది మావోయిస్టులతో కలిసి. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సమావేశాలు జరగట్లేదు. మావోయిస్టు పార్టీకి సంబంధించి అసలు ఏం చేయాలి ఈ పరిస్థితిలో, ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో మనం ఏం చేయాలి అనే దానిపైన సుదీర్ఘంగా నాయకత్వం చర్చించే పరిస్థితి కూడా లేదు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా హిడ్మా ఎన్కౌంటర్, ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో మావోయిస్టుల వైపు నుంచి ఒక సంచలన అప్పీల్ వచ్చింది. ఆ అప్పీల్ని మీ దృష్టికి జస్ట్ తీసుకొస్తున్నాను, చదివి వినిపిస్తున్నాను మీకు. నిన్న నవంబర్ 22వ తారీఖు రోజు మావోయిస్టుల వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఎవరికి? దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులకి మావోయిస్ట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధిగా అనంత్ అనే నేను మీ 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థనను జారీ చేస్తున్నాను అంటూ ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ నుంచి అనంత్ అనే మావోయిస్టు నేత నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చదివి వినిపిస్తున్నా. దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఆయుధాలను త్వజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాము. సీసీఎం సతీష్ దాదా తర్వాత మరొక సీసీఎం కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేము ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాసం మరియు నూతన మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాము. అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున మేము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. కాబట్టి 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడం వెనక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదు. ఒకరితో ఒకరు త్వరగా సంభాషించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇది చాలా సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని మాకు కూడా తెలుసు. కానీ ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026. కాబట్టి దానికంటే ముందే మేము ఫిబ్రవరి 15 వరకు సమయం అడుగుతున్నాం. ప్రభుత్వం మావోయిస్టులు నిర్మూలించడానికి పెట్టుకున్న గడువు మార్చి 31, 2026. కాబట్టి దానికంటే కొంత ముందే 45 రోజుల పాటు మీకు ముందు సమయం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాము. రాబోయే PLGA వారంలో వారు ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు. వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి మరియు ఇన్పుట్లు లేదా సమాచారం ఆధారంగా దళాలను నియమించాలి. ఈసారి మేము PLGA వారోత్సవాలను జరుపుకోబోమని మరియు మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నాము. 2 వైపుల నుంచి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది మరియు మేము ఒకరితో ఒకరు సంభాషించుకోవడం మరియు కలిసి మెరుగైన నిర్ణయానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. నిస్సందేహంగా ప్రభుత్వ దృక్కోణం నుంచి ఫలితం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం ప్రతి చోట మీకు చేరే వరకు జోన్ అంతటా ఉన్న నా సహచరులకు, అన్ని
కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా సందేశం మా సహచరులకు వీలైనంత త్వరగా చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థనను రేడియోలో ప్రసారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దేశం మరియు ప్రపంచం నుంచి రోజువారీ వార్తలను తెలుసుకోవడానికి మరియు రోజువారీ తాజా వార్తలతో తాజాగా ఉండడానికి మాకు మా సహచరులకు అందుబాటులో ఉన్న ఏకైక మెరుగైన మాధ్యమం రేడియో మాత్రమే. మాకు వేరే అధునాతన మాధ్యమం లేదు. ఈలోగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు లేదా మరియు జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని మాకు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. తద్వారా మేము మా ఆయుధాలను విడిచిపెట్టడానికి మరియు ప్రభుత్వ పునరావాస ప్రణాళికలను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని సమిష్టిగా ప్రకటించగలము. అయితే ఆ తేదీ వరకు భద్రతా దళాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ తర్వాత మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి ఉంటాము. వారు మా ప్రకటన మరియు మా ప్రతిస్పందనను రాబోయే కొన్ని రోజులు సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో ప్రసారం చేస్తే మంచిది. తద్వారా వీలైనంత త్వరగా మా సహచరులకు అది చేరుతుంది. దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటనను విడుదల చేసి మా ఆయుధ విసర్జన తేదీని ప్రకటిస్తాము. మా సహచరులు సోను దాదా మరియు సతీష్ దాదాలను కూడా 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మా ప్రకటనను సమర్పించి తగినంత సమయం కోరమని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రజాస్ఫూర్తి గల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు యూట్యూబర్లు మాకు మరియు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించాలని మరియు మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడం గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా వారు ఈ వార్తని వారి యూట్యూబ్ ఛానల్లో కూడా కవర్ చేయాలి. ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో వారు పోషించిన పాత్రను ఎంఎంసీ జోన్లో కూడా వారు పోషించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతినిధి అనంత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్. సో మావోయిస్టుల వైపు నుంచి వచ్చిన కీలకమైన అప్పీల్గానే దీన్ని చూడాలి. ఇప్పటికిప్పుడు మేమంతా వచ్చి లొంగిపోవడం అనేది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం. ఫిబ్రవరి 15 వరకు 2026 ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వండి. అంత సమయం ఎందుకు అంటే మేమంతా కలిసి కూర్చొని మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఇప్పటికీ రేడియో మాత్రమే. ఈ ప్రకటన చూసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి మీరేమనుకుంటున్నారో కూడా రేడియో ద్వారా, రేడియో ప్రసంగాల ద్వారా మాకు తెలియజేయండి. ఆ తర్వాత మేము మరో ప్రకటన రిలీజ్ చేస్తాం. ఆ ప్రకటనలో మేము ఎప్పుడు ఆయుధాలను విసర్జించబోతున్నామనే తేదీని కూడా ప్రకటిస్తామనే మాట మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి వచ్చిన ప్రకటనగా చూడాలి. సో ఈ ప్రకటన పైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దేశం మావోయిస్టులకు సంబంధించిన ఐడియాలజీని, మావోయిస్టులని లేకుండా చేయటం కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు మేము ఆయుధాలను వదిలేసి బయటకు వస్తాం, సహకరించండి అని కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మరొక ప్రాణ నష్టం అటు ఇటు 2 వైపులా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ ప్రకటనని ఆహ్వానించాలి. ప్రభుత్వం ఈ ప్రకటనకి స్పందించాలి. 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్టులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అటువంటి ప్రకటన చేస్తుందా లేదా చూడాలి.